సర్కార్ బళ్ళల్లో కొంతమంది టీచర్లు చాలా కష్టపడుతుంటారు. కుర్చీలలోనే కాళ్ళు పెట్టుకొని మంచిగా నిద్రపోయి పిల్లలకు ఏం పాఠాలు చెప్తే బాగుపడతారో కలలు గనేది కొందరైతే 90లు కోటర్లు కొట్టచ్చి పిల్లలకు దురలవాట్లను ఎట్లా దూరం చేసుకోవాలో పాఠాలు చెప్పేటోళ్ళు ఇంకొంతమంది. ఇక షిట్టీలు, రియల్ ఎస్టేటు, ఫైనాన్సులు చేసే దందాలు ఇంకొంతమంది. గింత మంచి టీచర్లు ఉన్నాక సర్కారు బళ్ళు ఎందుకు మూతపడతాయి చెప్పుర్రి. అబ్బా పంతులమ్మ ఎంత కష్టపడుతున్నది, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేస్తలేదు కదా. అంకిత భావం అంటే ఇట్లుండాలనేటట్టు క్లాస్ రూముల్ని నెత్తి రవ్వోసుకొని నెత్తికి నూనె పెట్టుకుంటున్నది పంతులమ్మ. ఇంకో దిక్కు బోరు కొట్టకుండా మూతి ముంగట బెంచ్ మీద సెల్లుల పాత హిందీ సినిమాల పాటలు పెట్టుకున్నది. ఇక మాడు మీద నూనె పోసుకొని చిక్కెంటికలు దుసుకుంటున్నది మా తల్లి. క్లాస్ రూముల కాలు ఓరదాపుకొని గీతీర్ల పురుసత్తుగా నెత్తికి నూనె పెట్టుకునేంత రికాం ఏడుంటుంది చెప్పురి. సర్కారు బల్లె పాఠాలు చెప్పే కొందరు టీచర్లకే ఇసొంటి అసాధ్యాలు సుసాధ్యం అవుతుంటాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్న ముందాకేడా అనే ఊరి సర్కార్ బెల్ అయింది కథ. టీచర్ మంచిగా హిందీ సినిమా పాటలు వినుకుంటా నెత్తికి నూనె పెట్టుకుంటున్నది. పేరెంట్స్ పోయి వీడియో తీస్తే ఉల్టా కట్టె పట్టుకొని వాళ్ళ మీదనే కైక్కున ఎట్లా ఎగబడుతున్నదో చూడురి. ఇక ఈ వీడియో యూపీ నెట్లో బాగా తిరిగి విద్యాశాఖ వాళ్ళ నజట్లో పడే వరకు ఆమెను ఇంట్లో కూర్చొని పెయిన్లే చూసుకుంటావో ఈడిదిలే కుక్కుకుంటావో కుక్కుకో తల్లి అని సస్పెండ్ చేసిర్రు. పిల్లలకు బుద్ధి చెప్పే పంతులమ్మ కొలువు చేసుకుంటే గిసోని బుద్ధి తక్కువ పని ఎట్లా చేయబుద్ధి అయిందామా నీకు అని మస్తుగా సొట్లు పెడుతున్నారు ఈమె హెచ్డిఏ వారని చూసిన నెటిజన్లు.